అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో ఇతని మీద ఎన్ని కేసులు, ఎన్ని ట్రయల్స్, ఆఖరికి జైలు శిక్ష దాకా కూడా వెళ్ళి వచ్చిన వ్యక్తి. అంటే ఒక ఫీనెక్స్ పక్షిలాగా బూడిద నుంచి అమెరికా అధ్యక్షుడు అయిన తీరు సో అద్భుతం అని చెప్పాలి. అంటే అతని యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను గెలుస్తాను అనబడే నమ్మకము, ఒక స్ట్రాటజీ, ఈలాన్ మస్క్ లాంటి వాళ్ళ సపోర్ట్. సో ఫైనల్గా అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఇది చాలా గొప్ప విషయం. కానీ కామెడీ అంతా ఎక్కడ ఉంది అంటే డొనాల్డ్ ట్రంప్ జూనియర్. సో ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇది మీరు చూడొచ్చు. ఈ జెలెన్స్కీ అనే వేర్డో అంటే ఏంటి, ఒక క్రేజీ ఫెలో, వియర్డ్ అంటాం కదా, అలా వియర్డో. సో ఈ వియర్డో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈ వియర్డో ఏమంటున్నాడు, నేనా ఇవాళ అమెరికా వెళ్ళడమా, ప్రెసిడెంట్ యొక్క స్వేరింగ్ ఇన్ సెరిమనీకి ఎలా వెళతాను, నేను యుద్ధములో కదా ఉన్నాను, ఐఎమ్ వెరీ బిజీ, సో నేను వెళ్ళలేనండి. ఇక డొనాల్డ్ ట్రంప్ గారే నాకు ఫోన్ చేసి, జెలెన్స్కీ నువ్వు రావాలి, నువ్వు వస్తే బాగుంటుంది, ప్లీజ్ నువ్వు రా అని అడిగితే అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దీన్ని రెఫర్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మీడియాతో మాట్లాడుతున్నాడు. వాడు ఎలాంటి వాడంటే ఒక కామెడీ యాక్టర్ అండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మీకు ఫోన్ చేసి నాకు ఇన్విటేషన్ ఇవ్వండి, నన్ను ఆహ్వానించండి, నేను ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ గారిని కలవాలి, ప్లీజ్, హీ లిటరలీ బెగ్డ్ అని చెప్పాడు. అంటే బెగ్గింగ్ జెలెన్స్కీ అని చెప్పి క్లియర్గా మీడియాలో చెప్తున్నాడు. కానీ యాక్టింగ్ ఎలా ఉంది, వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళలేను కదా, నేను చాలా బిజీగా ఉన్నాను కదా, యుద్ధంలో ఉన్నాను కదా అని చెప్పి ఎలాంటి యాక్టింగ్ చేస్తున్నాడో చూడండి. వీడు నిజంగానే గొప్ప యాక్టర్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈయన మీడియాకు చెప్పాడు. దాంతో జెలెన్స్కీ యొక్క తీరు, అంటే ఒక కామెడియన్ కదండి, ఒక నటుడు కదా, అసలు జెలెన్స్కీ అనేవాడు యుక్రెయిన్కి అధ్యక్షుడు ఎలా అయ్యాడు? మీరు సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి ఒక టీవీ సిరీస్ అండి, ఆ రోజుల్లో చాలా ఫేమస్. ఇందులో మీకు ఈ జెలెన్స్కీ అనేవాడు ఒక స్కూల్ టీచర్. గత 25 ఏళ్ల నుంచి యుక్రెయిన్లో జరుగుతున్న అవినీతి పాలన, టోటల్ కరప్షన్, దీనికి వ్యతిరేకంగా పోరాటము చేసే ఒక ఉపాధ్యాయుడు. సో మీకు ఎన్నో సందర్భాల్లో మన దేశం ఏంటి, ఎంత గొప్ప దేశము, యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తరువాత మన ఐడెంటిటీ ఏంటి, మనము ఎదగాలి కదా, ఇంకా కూడా అవినీతి, ఇలాంటి నాయకులు మనకి ఎందుకు, మనము మంచి వాళ్ళని ఎంచుకోవాలి, అప్పుడే దేశము బాగుపడుతుంది. ఇలాగా మీకు పెద్ద ఆవేశంగా చాలా పెద్ద లెవెల్లో డైలాగ్స్ మాట్లాడతాడు. అప్పుడు ఎవరో ఒక జర్నలిస్ట్ ఇతను మాట్లాడుతున్న దాన్ని షూటింగ్ చేసి మీకు మీడియాకు చూపిస్తాడు. అందరూ కూడా అబ్బా ఇతను చాలా కరిస్మాటిక్గా ఉన్నాడు కదా, చాలా బాగా మాట్లాడుతున్నాడు కదా, ఇతనే యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు అయితే ఎంత బాగుంటుందని చెప్పి ఆ టీవీ సిరీస్లో ఇలాంటి సన్నివేశాలు. ఫైనల్గా సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అనబడే సిరీస్లో జెలెన్స్కీ ప్రెసిడెంట్ అవుతాడండి. సో ఇదంతా అమెరికాలో చూశారు. ఒరే ఈ సినిమా ఏదో చాలా బాగుంది కదా, ఈ జెలెన్స్కీ అనే నటుడిని పట్టుకోండి, వీడినే మనం యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు చేద్దాము, మనల్ని అడిగేది ఎవడు, యుఎస్ఎస్ఆర్ అయితే లేదు కదా, పుతిన్ తన రష్యా వరకే చూసుకుంటాడు, యుక్రెయిన్లో ఏం జరిగినా పట్టించుకోడని చెప్పి ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చి యుక్రెయిన్కి వీళ్ళు అధ్యక్షుడు చేశారండి. ఇది వీడి కెపాసిటీ. తనేదో గొప్ప పొలిటీషియన్ లాగా, పెద్ద యుద్ధ వీరుడులాగా, ఇలా ఆర్మీ వాళ్ళు వేసుకొని బట్టలు, ఆ యూనిఫామ్ వేసుకొని, తుపాకులు పట్టుకొని, ఏదో ఆర్నాల్డ్ శ్వాష్నేకర్ లాగా ఇలా కనిపిస్తూ ఉంటాడు. ఏమీ రాదు. మీకు సర్వెంట్ ఆఫ్ ద పీపుల్లో అతని పాత్ర ఏంటంటే, ఈ డబ్బున్న వాళ్ళ వల్లే, అంటే ధనికుల వల్లే మన దేశం ఇలా అయిపోయింది, అవినీతికి ప్రాథమిక కారణము ఈ రిచ్ మ్యాన్, వీళ్ళ వల్లే దేశము పాడైంది, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ లంచాలు ఇవ్వడము, మీకు కరప్షన్లో ఉండడము, దొంగతనంగా లైసెన్సులు తెచ్చుకోవడము, వీళ్ళ డబ్బు కోసరము, వీళ్ళ లాభాల కోసరము దేశాన్ని ఇలా పాడు చేస్తున్నారు, ఈ ధనికుల వల్లే మన దేశం ఇలా అయ్యిందని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడే ఈ జెలెన్స్కీ అనే నటుడు ఇవాళ ఏం చేస్తున్నాడండి, జో బైడెన్ వేసే కుక్క బిస్కెట్ల కోసరం. అంటే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఒకవేళ తన ఇనాగరేషన్ సెరమనీకి పిలిచారో అనుకోండి, ఏం మాట్లాడతాడండి, ఆ ముసలి నక్క ఉన్నాడు చూసారా మీకు జో బైడెన్,
ఇతని వల్లేనండి ఇంత పెద్ద యుద్ధము. నన్ను యుద్ధము చెయ్యిని మోటివేట్ చేశాడు, డబ్బు ఇస్తాను అన్నాడు. హంటర్ బైడెన్ వాళ్ళ కుమారుడు ఉన్నాడు, వాడు నేను పార్ట్నర్స్, ఎప్పుడో వ్యాపారం చేశాను, మీకు తెలియందా? ఒకసారి మీ మీదే చాలా పెద్ద కేసులు పెట్టాల్సిన పరిస్థితి కదా. ఇదంతా కూడా జో బైడెన్ చేసిన పనే, నన్ను క్షమించండి, నేను మీరు కలిసి మళ్ళీ రష్యాను ఎదిరిద్దాము అని చెప్తాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఏం చేశాడు? ఈయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు ఇతను రిక్వెస్ట్ చేసినా కూడా రిజెక్ట్ చేసి పడేశాడు. నువ్వు అమెరికానే రాకు అని చెప్పాడు. సో ఇవాళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, చాలామంది మాట్లాడే విషయము, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు జీ జిన్పింగ్ని ఇన్వైట్ చేశారు కదా, మరి మోదీ గారిని ఇన్వైట్ చేయలేదా అంటే ముందు ప్రోటోకాల్ తెలుసుకోవాలండి. ఒకవేళ మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమానికి వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, ఇది ప్రోటోకాల్కి వ్యతిరేకం. ఎందుకు అంటే ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు, చక్రవర్తులు ఉండేవాళ్ళు, వాళ్ళు పదవి స్వీకరణ చేస్తున్నప్పుడు ఈ సామంత రాజులు అందరూ కూడా మీకు ఆ రాజ్యసభకు వచ్చేవాళ్ళు. కానీ మీకు ఇప్పుడు డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థ, మీకు అందరూ సమానమే, మీకు ప్రతి ఒక్క దేశానికి ఒక హెడ్ ఉంటాడు. ఈ హెడ్ ఇంకొక హెడ్ యొక్క పదవి స్వీకరణకు వెళ్ళరు, ప్రోటోకాల్ అనేది ఒప్పుకోదు. కాబట్టి మనం ఏం చేస్తాం, టైం టు టైం ఎవరో ఒకరిని, ఇప్పుడు మాల్దీవ్స్ అధ్యక్షుడు పదవి స్వీకరణ మనం ఏం చేశాము, కిరణ్ రిజిజు అంటే ఈయన ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఈయన్ని పంపించాం. అలాగే మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్, ఇక్కడ మీకు ఇనాగరేషన్ జరిగింది, అప్పుడు ఎవరు వెళ్ళారు, నితిన్ గడ్కరీ గారు వెళ్ళారు. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అన్నప్పుడు మీకు జైశంకర్ గారు వెళ్ళారు భారత్ వైపు నుంచి. అలాగే పిఎంకి సంబంధించిన ఒక ఎన్వాయ్, మీకు ఇంకా చెప్పాలంటే జైశంకర్ గారు ఒక ఉత్తరాన్ని కూడా, మోదీ గారు రాసిన ఒక ఉత్తరాన్ని తీసుకువెళ్ళి, ఇది మా ప్రధానమంత్రి గారు మీకు ఇవ్వమన్నారండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారికి ఇస్తాం. సో ఇదే ఆనవాయితీ. కానీ జెలెన్స్కీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, నన్ను పిలవండి మొత్తుకుంటున్నాడు. ఒరే నిన్ను పిలవలేమురా, నీకు అంత సీన్ లేదు అని చెప్పి వీళ్ళు అమెరికా తరఫు నుంచి చెప్తున్నారు. అదే మీరు వ్లాదిమిర్ పుతిన్ గారిని చూడండి, అఫీషియల్గా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ డొనాల్డ్ ట్రంప్, మీరు వచ్చారు, ఈ యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతారు అనే నమ్మకం ఉంది. ఈ ప్రపంచంలో శాశ్వతమైన మీకు శాంతియుత పరిష్కారం అనేది కావాలి. ఈ యుద్ధాన్ని నేను కోరుకోవడం లేదు, ఎప్పుడు మీరు చెప్పినా కూడా నేను రెడీగా ఉన్నాను. ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ రెడీ. మీరు వస్తారా లేదా నన్ను రమ్మంటారా, మనము మాట్లాడి యుద్ధాన్ని ఆపేద్దాము, ఇదే కరెక్ట్ అయిన పద్ధతి అని ఎంత అఫీషియల్గా ఎంత ప్రొఫెషనల్గా వ్లాదిమిర్ పుతిన్ గారు ఒక మెసేజ్ డొనాల్డ్ ట్రంప్ గారికి పంపించారు. ఇదిగో నేను ఇమీడియట్గా రెడీగా ఉన్నాను, మనము కలుద్దాము, ఇమీడియట్గా యుద్ధాన్ని ఆపేద్దామని డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పడం. అంటే పెద్ద లెవెల్లో మీరు చూసారనుకోండి, ఈ చిల్లర బేరాలు ఉండవండి, చాలా చాలా అఫీషియల్గా ఉంటారు. ఇక్కడ ఏంటి, ఇతను ఒక నటుడు, మామూలు నటుడు, మీకు యాక్సిడెంటల్గా ఒక దేశానికి అధ్యక్షుడు అయ్యాడు. ఎలా అయ్యాడు, ఒక టీవీ సీరియస్లో నటిస్తూ. అంటే అమెరికా వాళ్ళ తీరుని చూశారనుకోండి, ఒక సామాన్య నటుడిని కూడా ఒక దేశానికి మేము అధ్యక్షుడిని చెయ్యగలము, ఎవరు మమ్మల్ని ఆపుతారు, మేము చెప్పినట్టే వీడు ఒక పప్పెట్, మేము పెంచుకున్న కుక్క, మేము ఎలా చెప్తే అలా చేస్తాడు, కాబట్టి ఇలాగా యుక్రెయిన్ని మా సొంతము చేసుకుంటాము. డీప్ స్టేట్లో ఉండే కార్పొరేట్ కంపెనీలంతా యుక్రెయిన్ని ముక్కలు ముక్కలుగా పంచుకుంటామని వీళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేశారు. కానీ అక్కడ ఉన్నదో వ్లాదిమిర్ పుతిన్. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈయన మీడియాతో మాట్లాడిన తరువాత జెలెన్స్కీ పరిస్థితి ఏంటి, షార్ట్లీ ఇతను ఏమైపోతాడు, ఇది ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎంత ఒక కామెడీ విషయం చూడండి, ఒక సత్తా లేనివాడు, నాలెడ్జ్ లేనివాడు, ఒక విజన్ లేనివాడు ఒక దేశానికి అధ్యక్షుడైతే ఆ దేశము ఎలా పతనం అయిపోతుంది అనడానికి జెలెన్స్కీ ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. మరి దీని మీద మీ కామెంట్స్ ఏంటి దయచేసి రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.